హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. ఎస్టర్డే అయితే కొంచెం నాకు టైం దొరికింది. సో ఇలాగైతే పెయింట్ చేసుకుంటున్నాను ఈ వుడెన్ ప్లేట్స్ని. స్టాండ్స్ అనమాట. ఇవి వచ్చేసి అమెజాన్లో నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నాను. నేను ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇవి బాల్కనీలో అరేంజ్ చేయడానికి అయితే తీసుకున్నాను. వీటిపైన ప్లాంట్స్ పెట్టడానికి వాల్కి ఫిక్స్ చేసి. సో ఇవైతే 3 సెట్ ఉంటాయి అన్నమాట. వుడ్తో ఉంటాయి అన్నమాట ఇవి చిన్న స్టాండ్స్. సో ఇవి ఇప్పుడైతే వేరేవి యూజ్ చేస్తున్నాను. సో బాల్కనీలో అవసరం లేదు, వీటిని వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి కిచెన్లో అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇవి వుడ్ కలర్లో ఉన్నాయి. సో అవి ఓల్డ్గా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇలా అయితే నాకు కిచెన్ కాంబినేషన్ వైట్ అనమాట. సో వైట్ కలర్ వేసి చక్కగా ఆరిన తర్వాత ఇలా అయితే ఈ చిన్న చిన్న క్యూట్ బొమ్మలు అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. నాకు ఇలా చక్కగా నీట్గా అందంగా అలంకరించడం అంటే చాలా ఇష్టం. ఇంకా కీప్ చేంజ్ అవుతూనే ఉంటాయి మా హౌస్లో. ఒకసారి ఇలా ఉంటే ఒక 2 మంత్స్ అయిన తర్వాత వేరేలా ఉంటుంది. అలా అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే స్పెసిఫిక్గా ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ డెకర్ వచ్చేసి నా షార్ట్ వీడియోస్లో చాలా వరకు కనిపిస్తుందన్నమాట. చాలామంది అడిగారు ఎలా అరేంజ్ చేశారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరికీ వీడియో చేయండి అని చెప్పారు. చేస్తాననే చెప్పాను, కానీ వాళ్ళందరూ చూస్తున్నారా, వాళ్ళు నా సబ్స్క్రైబర్సా కాదా నాకు తెలీదు, కానీ చేస్తున్నాను. ఈరోజైతే ఇంకా టైం వచ్చింది. సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇవి స్టాండ్స్ ఎంత క్యూట్ ఉన్నాయంటే ఆ డిజైన్ చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట. ఫస్ట్ చిన్న పాట్స్లో అయితే ప్లాంట్స్ పెంచాను నేను. ఇది స్టాండ్ లాగా కూడా ఫిక్స్ చేశాను. ఇంకా ఇప్పుడు వేరేవి యూజ్ చేస్తున్నామని చెప్పేసి వేరేవి అరేంజ్ చేయించామని చెప్పేసి ఇవి పక్కన పడేయడం ఎందుకని కిచెన్లో అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి అన్ని మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్లు అవి ఉన్నాయన్నమాట. ఈ చిన్న జార్స్లో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అన్నీ. ఈ అరేంజ్మెంట్ చాలా షార్ట్స్లో ఉందండి. అది చూసి చాలామంది లైక్ చేశారు, సబ్స్క్రైబ్ కూడా చేశారు. మీకు ఎలా అనిపించిందో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసిన తర్వాత నా కిచెన్ ఇలా ఉండింది. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం, మొక్కలు అంటే పిచ్చండి. సో నా కిచెన్లో కూడా చాలా మొక్కలు, ఇంట్లో అయితే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో. సో కిచెన్లో కూడా ఇలా గ్రీనరీగా ఉండడం నాకు నచ్చుతుంది ఉంచడం. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం క్లీనింగ్, ఈ వ్లాగ్ మొత్తం క్లీనింగే అండి. ఎలా క్లీన్ చేసుకుంటాను నేను అన్నీ అని చెప్పేసి చూపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి చిమ్నీ అనమాట, గ్లాస్ చిమ్నీ అనమాట. దీనిపైన స్టెయిన్స్ రాకుండా ఇలా స్పాంజ్ డస్టర్ లాగా ఉంటుంది కదా, దాంతోనైతేనే క్లీన్ చేస్తాను నేను. దీనికి యూజ్ చేసిన డస్టర్ ఇంకా దేనికి యూజ్ చేయను. దీనికి ఇదిగో చూడండి, ఇలా డస్టర్ లాగా ఒకవైపు స్క్రాచ్ బ్రైట్ లాగా ఉంటుంది కదా, అంటే అది అంత ఎక్కువగా హార్డ్గా ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది. అది యూజ్ చేసిన తర్వాత ఇలా వైప్స్ ఉంటాయి కదా కిచెన్ క్లీన్ చేసుకునేవి, వాటితో అయితే ఈ చిమ్నీని అయితే క్లీన్ చేస్తాను. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే సర్వీసింగ్ చేపిస్తాను. ఆయిల్ అదంతా డర్ట్ అంతా అక్యుములేట్ అయి ఉంటుంది కదా. సో ఎవ్రీ 6 మంత్స్కి సర్వీసింగ్ చేపించి ఇలా పైన మాత్రం ఇంకా ఎప్పుడంటే అప్పుడు 3 డేస్ అయినా 4 డేస్ అయినా లేకపోతే 1 డే అయినా నాకు డర్టీగా అనిపించింది అంటే క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ చేసుకొని చిన్న ఫ్లవర్స్ అయితే వేసాను. నాకు పెయింటింగ్స్ వేసేటప్పుడు ఏదైనా సడన్గా ఐడియా వచ్చేస్తే వేసేస్తాను. ఇలా వీటికి పెయింట్ వేసేటప్పుడు ఇంకా స్టవ్ ఆ బ్రష్ అలా పాడైపోతుంది కదా అని ఇలా పెయింట్ అయితే చేశాను. చిన్న ఫ్లవర్స్ అయితే ఒక 3 వేసేసాను స్టవ్ పైన కూడా. నా కిచెన్ ఇలా ఉంటుంది. ఎలా ఉందండి నా కిచెన్? నచ్చితే ఇంకా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే ఇవాళ మార్నింగ్ అనమాట ఇది. ఇవాళ అయితే ఇంకా అదైతే ఎస్టర్డేది అలా చేసి అరేంజ్ చేసుకున్నది మొత్తము. ఇవాళైతే మష్రూమ్ రైస్ అయితే చేస్తున్నాను. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోకి జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను.
ఇలా పిల్లల కోసం చేసేటప్పుడు స్పైసెస్ అస్సలు యాడ్ చెయ్యను, ఎందుకంటే ఎవ్రీడే స్పైసెస్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. జీలకర్ర అనేది డైజెషన్కి చాలా మంచిది, సో జీలకర్ర అయితే యాడ్ చేయాలి కంపల్సరీగా. ఏ ఫ్రైడ్ రైస్ చేసినా జీలకర్ర ఇంకా గార్లిక్ అయితే యాడ్ చేస్తాను. సో యాడ్ చేశాక ఇంకా 1 కప్పు ఆనియన్స్ అయితే యాడ్ చేశాను, అలాగే క్యాప్సికమ్ యాడ్ చేశాను. నేను ఎక్కువగా మష్రూమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. మష్రూమ్స్ పిల్లలకి చాలా హెల్దీ, సో అందుకని ఆల్వేస్ మష్రూమ్ రైస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా క్యాప్సికమ్ మగ్గిన తర్వాత కొంచెము ఇలా క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను. మొత్తం తురుము అనమాట. ఇందులో ప్రీతి జోడెక్లో మొత్తం చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, త్వరగా కుక్ అయిపోతుంది క్యారెట్, సో అందుకని కొంచెం లేట్గా వేశాను. ఆ తర్వాత అవి 3 బాగా మగ్గిన తర్వాత మాత్రమే టమాటోలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి నేను ఎటువంటి కారాన్ని యూస్ చేయను. ఇక్కడ వచ్చేసి పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, అది కూడా 1 స్పూను అలా వేయకుండా 1/2 స్పూనే వేస్తాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. రైస్ ఐటమ్స్ వేట్లో అయినా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తే వచ్చే టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనము ఇంకా ఏ స్పైసెస్ లేకుండా చేస్తున్నాం కదా, సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా హెల్దీ. సో రైస్ ఐటమ్స్లో అన్నిట్లో నేనైతే ఇలా వేస్తూ ఉంటాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఇంకా ఫైనల్గా ఈ గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ కూడా చాలా త్వరగా కుక్ అవుతాయి, ముందే వేస్తే చాలా మెత్తబడిపోతాయి, సో లాస్ట్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయడానికి ఇడ్లీ ప్లేట్లో అయితే అరేంజ్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి మార్నింగ్ అయితే ఇలా ఫాస్ట్గా ఒక స్టవ్ పైన పెట్టేసి 4 స్టవ్స్ వెలుగుతూనే ఉంటాయి, సో అలా అయితే చెయ్యాలి. కిడ్స్ స్కూల్కి వెళ్తారు కాబట్టి వంట అన్నీ చేసుకుంటూనే ఇంటి పనులు కూడా చేసేస్తూ ఉంటాను. ఇలా అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను రైస్, చల్లబరుచుకొని ఆ రైస్ని అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ యాడ్ చేసేదే నేను వీడియో షూట్ చేయలేదు, ఇప్పుడైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే వేసుకొని ఇలా సాల్ట్ సరిపోతుందా లేదా అని చెప్పేసి కొంచెం వేసాను కదా, సో ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మష్రూమ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఆల్వేస్ మష్రూమ్ రైసే చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్గా ఇందులోకైతే 1 లెమన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ కర్రీ చేస్తే అది చేస్తే ఇది చేస్తే ఇంకా పిల్లలకి తినరు అని చెప్పేసి ఇలా అయితే చేస్తాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా అయితే అంతా సర్దేసుకుంటున్నాను. హడావుడిగా వెళ్తారు కదండి, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పాపకైతే ఇంకా అసలు పాపకి హెల్త్ బాగాలేదండి. పాపకి ఏమంటారు, చికెన్ పాక్స్ వచ్చింది, ఆటలమ్మ అంటారు కదా, తల్లి పోసిందనమాట, అలా అయితే అయింది. సో తనైతే ఎగ్జామ్స్కి పర్మిషన్ అడిగేసి ఇంట్లో ఉంచేస్తున్నాము. వాళ్ళు అన్నారు ఇంకా స్కూల్లో వాళ్ళు అవసరం లేదు, కంప్లీట్గా క్యూర్ అయ్యాక మాత్రమే అరేంజ్ చేస్తాము ఎగ్జామ్స్ అని చెప్పారు తనకి. సో తనైతే ఇంట్లోనే ఉంటుంది. బాబు కోసం అయితే ఫాస్ట్గా ఇలా అయితే చేసేసుకున్నాను. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, పాప ఇంకా లేవలేదు. మా హస్బెండ్ పాప ఇంకా వాళ్ళు ఇప్పుడే లేవరు, లేట్గా లెగుస్తారు. సో ఇలా అయితే నీట్గా అన్నీ అరేంజ్ చేసుకొని ఉంచుకుంటానండి. ఆర్గనైజ్డ్గా ఉండడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఇలా సాక్స్లో ఒక బాక్స్లో, కర్చీఫ్స్ ఒక బాక్స్లో, నాప్కిన్స్ ఒక బాక్స్లో, పెన్స్ ఒక దాంట్లో, వాళ్ళకి కావాల్సినవన్నీ, ఇంకా ఇలా వాళ్ళ ట్యాగ్స్, ఇంకా స్కూల్ రిబ్బన్స్ కానీ, ఇంకా బెల్ట్స్ కానీ, ఇలా అన్నీ చిన్న చిన్న బాక్స్లో పెట్టి ఇలా అయితే అరేంజ్ చేసి ఉంచుతాను. సో దేనికి దానికి సపరేట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు హడావుడికి లేకుండా తీసేసుకుంటారు. ఇంకా అన్నీ అలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. చాలా పని ఉంటుందండి పాపకి, ఇలా చికెన్ పాక్స్ రావడం వల్ల చాలా పని ఉంటుంది. తనకి స్నానం చేయించడం, ధూపం వేయడం,
నేను స్నానం చేసి అవన్నీ చేపించాలి. తనకి కూడా లోషన్స్ రాయడము, ఇంకా క్రీమ్స్ పెట్టడం అవన్నీ చేయాలి కదా. ఫస్ట్ టైం వచ్చింది. సో నాకు ఎలా కేర్ తీసుకోవాలో తెలియలేదు. మా మదర్ అన్నీ చెప్పారు. సో అది చేస్తున్నాను. ఇంకా తనకి పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు టెన్షన్గా ఉంటుంది. నిద్ర అనేది అస్సలు ఉండట్లేదు. మార్నింగ్ 5కే లెగిసి 5కే రోజు రెగ్యులర్గానే లెగుస్తాను. కానీ ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అలా కూడా రెస్ట్ లేకుండా ఉంటుంది. ఇంకా పాపను చూసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. అదే మెయిన్ నాకు. పిల్లలకి ఏమన్నా అవుతే అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు. సో వాళ్ళకి తగ్గేంత వరకు. సో తనకి త్వరగా తగ్గిపోతుందని ఇంకా రోజు తన గురించి ఎక్కువ కేర్ తీసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఈ పనులు కూడా ఇంకా చేసేసుకుంటూనే ఉంటాను. అన్నీ హ్యాండిల్ చేయాల్సిందే కదా. సో అలా అయితే కింద అయితే హాల్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇది పైన హాల్ అనమాట. పాప ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇలా బొమ్మలు చేసుకోవడము, బుక్స్ చదువుకోవడము అన్నీ ఇక్కడ అక్కడ పైన హాల్లో, కింద హాల్లో. ఇంకా తనకి తోచదు కదండి, అందుకని ఇంకా ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది. డ్రాయింగ్స్ చేసుకుంటుంది, బుక్స్ చదువుతుంది. సో అండి వాళ్ళు పడుకున్నారు. సో ఇంకా ఏమనలేము. పాపం తనకి అలా అయింది చూసి చాలా బాధేసింది. పిల్లలకి ఏమన్నా అవుతే ఇంకా ఏ మదర్కైనా అంతే అనుకోండి. ఇది పైన హాల్ అన్నమాట. ఇంకా తన రూమ్ అయితే ఇంకా మా పాప రూమ్ చూపిస్తాను. అంటే పాప ఇంకా సపరేట్గా ఏం పడుకోవట్లేదు, పాప బాబు. ఇంకా చూడండి ఈ కిడ్స్ రూమ్లో మాత్రం అన్నీ కింద వేసేసి, బొమ్మలు వేసి, కటింగ్స్ చేసి ఇంకా ఏం అనట్లేదు. ఇంకా సరే అని వదిలేసాను. తను లెగిసిందంటే తనే అన్నీ సర్దేసుకుంటుంది రూమ్లో. పాపకి ఈ ఇయర్ 10 వస్తాయి, 9 ఇయర్స్ అనమాట. సో ఇంకా ఇంకా నేనైతే ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ రోబోస్ ఉన్నాయి. పైన ఫ్లోర్లో ఉంది, కింద ఫ్లోర్లో కూడా రోబో ఉంది. అవే ఆన్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇంకా ఒక్కసారైనా ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. 3 డేస్ 2 డేస్కి ఒకసారి ఇలా స్టేర్ కేస్ మీద ఎక్కడైనా బూజు కనిపించినా, మొక్కల్లో ఏమన్నా ఎండిపోయేవి ఉన్నా ఇక్కడ నుంచి సపోటాలు కనిపిస్తాయి. అందుకే వీడియో చూపిస్తున్నాను. ఇంకా అలా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం ఇప్పుడు నాకు పూజ లేదు. సో పూజ లేదు కాబట్టి ఇంకా ఈ పనులు అయితే చేసుకుంటాను. పూజ ఉంటే నైట్ టైమే అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ అయితే కంప్లీట్గా ఫాస్ట్గా పూజ చేసేసుకోవాల్సిందే. దీపారాధన చేసుకోవాల్సిందే. పూజా రూమ్లో కానీ తులసి కోటలో కానీ దీపం వెలుగుతూ ఉండాలి. మా బాబు వెళ్ళిన అరగంటకైనా చేసుకుంటాను, వాడు ఉన్నప్పుడైనా చేసేసుకుంటాను. ఎర్లీగా అయితే పూజ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. సో పూజ లేదు కాబట్టి 4-5 డేస్ ఇంకా ఇలా అయితే మొత్తం క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. సో పూజ లేనప్పుడు అయితే ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు. సో ఇవన్నీ ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు లెగిసాక, పాప లెగిసాక అయితే ఇవన్నీ నాకు కుదరవు. సో ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. డైనింగ్ హాల్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. ఇంకా తినేసి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేటప్పుడు అన్నీ పడిపోతాయి కదా, అందుకని అంతా క్లీన్ చేసుకొని చక్కగా డైనింగ్ హాల్ కూడా క్లీన్ చేశాను. ఇవైతే గ్రోసరీస్. మిగిలిపోయినవి నేను రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఈ బ్యాగ్లో పడేసి ఉంచేసాను. ఇంకా ఇవన్నీ యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా అందులో పట్టట్లేదని ఇలాగే ఉంచేసాను. ఇవాళైతే ఇవి కూడా తీసేసి సర్దేద్దాము అని చెప్పేసి ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసేసుకో. ఎక్కడివి అక్కడ నీట్గా ఉంటేనే నాకు నచ్చుతుందండి. లేకపోతే ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఇంకా గ్రోసరీస్ తెచ్చామంటే వీకెండ్ వచ్చినా సరే మా ఇల్లు మార్కెట్లా తయారవుతుంది. ఇంకా సర్దుకోవడానికి అట్లీస్ట్ ఎంత లేదన్నా నాకైతే 2 డేస్ అయితే పడుతుంది. సో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి కిచెన్లో అయితే ఉంచుకుంటానండి. ఎగ్జామ్ ప్యాడ్ పెట్టుకొని క్యాలెండర్ పెట్టుకోవడం మా మదర్ నుంచి వచ్చిన అలవాటు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడైనా మా మదర్ క్యాలెండర్ కిచెన్లోనే పెట్టుకొని చూసుకుంటూ ఉండేది. అంటే పూజ చేసుకోవడానికి టైమింగ్స్, పండగ టైమింగ్స్ అట్లా చూసుకుంటూ ఉండేది. సో నాకు అదే అలవాటు అనమాట, అదే హ్యాబిట్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఇలా పెట్టుకొని ఒక ప్యాడ్ పెట్టుకొని ఏమేమి గ్రోసరీస్ ఉన్నాయో అన్నీ లిస్ట్ చేసుకుంటూ ఉంటాను.
అలా అయితే మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ అన్ని గ్రోసరీస్ అన్నీ బయటికి ఓపెన్ చేసి చూసుకుంటూ అంత టైం వేస్ట్ ప్రాసెస్ ఎందుకని చెప్పేసి ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకుంటాను అనమాట అన్నీ. ఇప్పుడైతే అన్ని యుటెన్సిల్స్ కూడా కొంచెం 2-3 ఉంటాయి. మిగిలినవన్నీ డిష్ వాషర్లోకి వెళ్ళిపోతాయి. సో వాటిని పెద్దవాటిని అయితే బయట క్లీన్ చేసే దగ్గర వేసేసి ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజ లేనప్పుడు ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాను. పూజ ఉంటే పూజ చేసేసుకొని ఆ తర్వాత మిగిలిన పనులు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే టూ డేస్కి 3 డేస్కి నేను అంతా క్లీన్ చేస్తూనే ఉంటానండి. నాకు ఎందుకంటే మనము కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, చాలా నీట్గా ఉండాలి అని చెప్పేసి, హైజీన్గా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు క్లీన్గానే ఉంచుకుంటాను. సో ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.